నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న టైంలో యాజ్ ఏ హెచ్ఆర్గా చేస్తున్న టైంలో కొలీగ్ సైడ్ నుంచి కానీ ఎనీ కామెంట్స్ వైజ్ ఎనీథింగ్ హ్యావ్ యూ ఫేస్డ్? No, so I'm blessed with ఎందుకంటే I worked in JLL జోన్స్ లాంగ్ లాస్టల్లీ MNCలో వర్క్ చేశాను. నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒకవేళ నువ్వు ట్రాన్స్ అని తెలిస్తే అమ్మ కొంచెం ఏమన్నా డిస్క్రిమినేషన్ రావచ్చు, యూ లుక్ లైక్ ఏ గర్ల్ కాబట్టి నువ్వు అమ్మాయిలాగే వర్క్ చేసుకో, నో ప్రాబ్లం అని చెప్పారు. సో అరౌండ్ 6 months నేను గర్ల్ లాగానే వర్క్ చేశాను. అప్పుడు మనకి 2017లో 377 యాక్ట్ వచ్చింది. 377 యాక్ట్ ప్రకారం LGBTQI ట్రాన్స్ పీపుల్కి కూడా లైక్ MNCస్లో కానీ సాఫ్ట్వేర్ సెక్టార్లో డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ రూపంలో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా అని మనకి ఆ చట్టం వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చేసి హర్ష్ని ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం మేము, ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము స్టాఫ్కి అండ్ సొసైటీకి అంటే ఐ సెడ్ ఐఎమ్ ఓకే. కానీ ఏ విషయంలో కూడా మీరు భయపడిన సందర్భాలు ఎక్కడా లేదా? భయపడిన సందర్భాలు అంటే భయపడ్డాను, సర్జరీ టైంలో బాగా భయపడ్డాను. ఎప్పుడు జరిగింది ఇది? నాది 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. ఇక్కడ బాంబేలోనా? ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌర్. అంటే యూజువల్గా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేదానికి అంటే మాకు తెలిసినంత వరకు వేరే ఇంతకుముందు ఇంటర్వ్యూస్తో ఎవరితన్నా చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఇట్ వాస్ అన్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఆల్సో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేది కూడా బోలెడెన్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. సో మీరు ఆ టైంలో బాగా భయపడ్డారనమాట? బాగా భయపడ్డానండి, ఎందుకంటే చాలామంది చూశాను నేను బిఫోర్ నా సర్జరీ, చాలా మందిని చూశాను. సర్జరీ అయిపోయిన తర్వాత రీసర్జరీస్ అవ్వటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వటం, సర్జరీస్ ఫెయిల్ అయి చనిపోవటం. రీసెంట్గా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా హాస్పిటల్లో సర్జరీ అయిన 5 daysకేమో ఒక అమ్మాయి చనిపోయింది. లైక్ అవన్నీ చూసినప్పుడు చాలా భయపడ్డాను. బట్ ఇట్స్ ఎ బిగ్ సర్జరీ, యూనో 7 to 8 hours సర్జరీకే పడుతుంది. సర్జరీ తర్వాత 40 days బెడ్ మీద రెస్ట్ ఉంటుంది. లైక్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా నరకం అనుభవించాను. 40 days ఈ కోలుకుంటున్న సమయంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు చాలా దారుణంగా ఉండేదండి. లైక్ ఒక 3-4 days వరకు ఫుడ్ పెట్టరు, వాటర్ పెట్టరు. ఏడ్చేదాన్ని, నీళ్ళల్లో చేయి ముంచి నా నాలుగు తడపండి, లైక్ అట్లా ఏడ్చుకునేదాన్ని, కాళ్ళు అటు జరపండి ఇటు జరపండి నేను ఏడ్చుకునేదాన్ని. లైక్ 4 days తర్వాత నాకు ఒక చిన్న ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ పెడితే వాష్రూమ్కి వెళ్తే మొత్తం స్టిచెస్ ఉంటాయి కదా, పెద్ద సర్జరీ కదా, స్టిచెస్ పగిలిపోయి వాష్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ అమ్మా అనవసరం సర్జరీ చేయించుకున్నాను అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. తర్వాత కోలుకున్న తర్వాత నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ లుక్ కంప్లీట్ ఫీమేల్. సో దేవుడు చేసిన మిస్టేక్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్నా. ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ నౌ. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఈ పెయిన్స్, ఈ బాధ అంతా కూడా చిన్నగా అనిపిస్తాయి. లైక్ అంటే యూనో కదా, చిన్నప్పటి నుండి మనకి ఏదైతే ప్రాబ్లం వల్ల, ఏదైతే పార్ట్ మనకి లేకపోవటం వల్ల సొసైటీ నుండి రిజెక్షన్, ఫ్యామిలీ నుండి రిజెక్షన్, అవమానాలు, ఏదేయో పేర్లతో పిలిచి చీత్కారాలు, చీదరింపులు ఇవన్నీ జరిగినాయి కదా. నవ్ ఐ బికేమ్ ఏ గర్ల్, నేను కంప్లీట్ ఫీమేల్ అవ్వగలిగాను. నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ ఫుల్ఫిల్ అని అయిపోయాను అని ఆ హ్యాపీనెస్ ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి అంతే. యా, ఇది సో మూవీ ఇండస్ట్రీలో అండ్ మోడలింగ్లో సో ఇట్ సైడ్ రావాలని ఎలా అనిపించింది? నాకు చిన్నప్పటి నుండి నా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ రంగం అంటే కొన్ని ఫైనాన్షియల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నా డ్రీమ్స్ అన్ని హోల్డ్ పెట్టుకొని జాబ్స్ చేయాల్సి వచ్చింది. సో నేను 2018లో మిస్ ట్రాన్స్ పిన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. అక్కడ నుండి నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకే అయిపోయాను. ఇప్పుడు నవ్ మై టర్న్, నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఏ స్మాల్ లైఫ్, ఒకటే లైఫ్. సో ఇప్పుడు నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ బికాస్ ఆఫ్ మై జెండర్ నేను అన్ని రోజులు హోల్డ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, కంప్లీట్ ఫీమేల్ అయ్యాను. నవ్ మై టర్న్, నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. చిన్నప్పటి నుండి ఏదైతే నేను కలలు కన్నానో, ఏదైతే నేను ర్యాంప్ మీద వాక్ చేయాలి, ఏదైతే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నానో అవన్నీ నేను నెరవేర్చుకుందాం ప్రయత్నిస్తా. ఎట్ ద సేమ్ టైం బీయింగ్ నేను ట్రాన్స్ కదా, నాకు ఆపర్చునిటీస్ రావు అనే ఒక భయం ఉండేది. ఆ భయంతో అక్కడ స్టార్ట్ చేయకుండా అక్కడ ఆగిపోవటం కన్నా స్టార్ట్ చేసి ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు, ప్రయత్నించకుండా అక్కడే ఆగిపోయి ఓటమిని అంగీకరిస్తే దట్స్ మై మిస్టేక్.
ప్రయత్నించి ఓడిపోతే అది నా మిస్టేక్ కాదు, నన్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకునేదాన్ని. అట్లా నేను ప్రయత్నించాను. స్టార్టింగ్లో కొన్ని రిజెక్షన్స్ వచ్చినప్పటికి కూడా నేను మిస్ ట్రాన్స్క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను, టాప్ 10 లిస్ట్లో వచ్చాను. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అవార్డు వచ్చిన తర్వాత మిస్ ముంబై, మిస్ దివాలో రిప్రజెంట్ చేశాను. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కూడా లైక్ మెనీ లైక్ ర్యాంప్ వాక్ షోస్కి, మోడలింగ్ షోస్కి షో స్టాపర్గా వర్క్ చేశాను, డిజైనర్కి వర్క్ చేస్తాను, ఇలా వర్క్ చేస్తాను. సెలబ్రిటీస్తో కలిపి కూడా నేను ర్యాంప్ వాక్స్ చేస్తాను. మెనీ విశ్వక్సేన్ గారు వీళ్ళందరితో కలిపి మోహన్ ఫౌండేషన్కి వర్క్ చేస్తాను. లైక్ రేణు దేశాయ్ గారు, ఝాన్సీ అక్క వీళ్ళందరితో కలిపి. ఝాన్సీ గారి గురించి కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకటి అడుగుతాను. ఝాన్సీ గారితో ఒక ప్రోగ్రామ్ ఏదో సంథింగ్ చేసినట్టు కూడా విన్నాను. ఎస్ ఎస్. సో ఏంటి ఆ షో, ఏంటి అది? ఝాన్సీ అక్క షీఈ్ ద మల్టీ టాలెంటెడ్ అండి, మీ అందరికీ తెలిసే ఆమె గురించి. ఆమె రీసెంట్గా ఆమె రాసి ఆమె దర్శకత్వం వహించినటువంటి టిట్ ఫర్ టాట్ ఒక నాటకం. ఆ నాటకంలో నేను ఒక పాత్ర ఇచ్చాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క, ఎందుకంటే అందులో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ఉంది. ట్రాన్స్ క్యారెక్టర్కి రియల్ ట్రాన్స్ పర్సన్స్నే తీసుకోవాలనే దృక్పథంతో తను నన్ను చూస్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ త్రూ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఝాన్సీ అక్క. ఇది మేము రంగభూమిలో చేస్తాము, రవీంద్ర భారతిలో చేస్తాము. రంగభూమిలో చేసినప్పుడు మెనీ మన తెలుగు ఇండస్ట్రీ నుండి పెద్దలు చాలామంది వచ్చారు, లెజెండరీ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, అడవిశేషు గారు, సుమంత్ గారు, లైక్ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మా షోకి రావటం, నన్ను యాక్టింగ్ చూసి హర్షిని యూ డిడ్ వెరీ వెల్ అని అప్రిషియేట్ చేయటం. ఇట్ వాస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ టు ఝాన్సీకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల. లైక్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా తను కావాలనుకుంటే ట్రాన్స్ క్యారెక్టర్ని మెయిల్నో ఫీమేల్నో పెట్టుకోవచ్చు. బట్ ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్సే చేయాలి అని తను డిజైన్ చేసి వెతికి నన్ను తీసుకోవటం అనేది అది గ్రేట్ థింగ్. అలా అందరిలో మార్పు వచ్చి ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్స్ వాళ్ళకే ఇస్తే అది చాలా అండి, మాకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. అలా అది చాలా చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆ షో వల్ల. నేను యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నైస్. అండ్ మీరు ఇప్పుడు ఇలా వెళ్తున్న వే అనేది కూడా చాలా 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 బాగుంది అండ్ ఇంకా సాధించాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఒక తోడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాము. సో అలాంటి సందర్భం మీకు అనిపించినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు అండ్ సో తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఏమనిపించింది ఒక తోడు అని అన్నప్పుడు? ఇట్స్ ట్రూ, నా లైఫ్లో ఆ ఫేస్ కూడా అయిపోయింది. ఐ వాజ్ రిలేషన్షిప్ అంటే ఒక అబ్బాయితో నేను 4 years రిలేషన్లో ఉన్నాను. సో పెళ్ళి వరకు వెళ్ళి మాది బ్రేక్ అయింది. లైక్ అంటే నేను అతన్ని కంప్లీట్గా బ్లేమ్ చేయను, అట్ ద సేమ్ టైం అతన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయను. ఒక ట్రాన్స్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలంటే తను ఒక చిన్న యుద్ధమే చేయాలి. చిన్న యుద్ధం కాదు, పెద్ద యుద్ధం నిజంగా. ఎందుకంటే ఫస్ట్ తను నిజంగా ప్రేమించినా కూడా మనసులు కనెక్ట్ అయినప్పుడు కూడా నా దృష్టిలో లవ్ అనేది 2 మనసులు కలిస్తేనే ప్రేమ, 2 శరీరాలు కలిస్తే అది కామం అవుతుంది, ప్రేమ ఎందుకు అవుతుంది? సో జనాలు ఇప్పుడు ఏంటంటే శరీరాలు కలవటం కోసం ప్రేమని ఆయుధంగా వాడుకుంటున్నారు మెనీ పీపుల్ సొసైటీలో. బట్ మేమిద్దరం కలిసాము, 4 years రిలేషన్షిప్లో ఉన్నాం, ఈచ్ వన్ అనుకున్నాం, పెళ్ళి అనుకున్నాము. తర్వాత ఏమైందంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు, సొసైటీ నుండి తనకి బ్లేమింగ్ సంథింగ్ వచ్చాయి. సో హీ గాట్ మ్యారీడ్. సో నాకు బ్రేక్ చెప్పాడు. బట్ ఐ వాజ్ అప్సెట్. సెకండ్ టైం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరితనము, ప్రేమ అంటే తనే ప్రపంచం అనుకున్నా. యూనో ఎవరి ప్రేమ కూడా ప్రమాదకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి నేను, నా కుటుంబం తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు నేను రిలేషన్లో ఉన్నప్పుడు గుడ్డి ప్రేమ, పిచ్చి ప్రేమ అంటారు కదా, అట్లా ఫస్ట్ తనే, తర్వాతే నేను, తన తర్వాతే నేను. అంటే నా జీవితాన్ని అర్పించేస్తాను సాగు. అంత పిచ్చిగా ప్రేమించాను. అది చాలా ప్రమాదకరం అని ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అనుకునేదాన్ని, అమ్మో ప్రేమలో లేనప్పుడు ఎందుకు వీళ్ళు పిచ్చోళ్ళలాగా ప్రేమించి సూసైడ్ చేసుకుంటున్నారు, గొడవలు చేస్తున్నారు. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందులో బయటికి రావటం చాలా డిఫికల్ట్ అండి. నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. లైక్ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర పట్టని రోజులు చాలా అనుభవించాను. నేను మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఇంపార్టెంట్. నన్ను నేను నాలాంటి జెన్యున్గా ప్రేమించే అమ్మాయిని మిస్ చేసుకోవడం తన దురదృష్టం. సో ఐ డోంట్ వాంట్ టు ఫీల్, నేనేం బాధపడకూడదు. నన్నుగా ప్రేమించి లైక్ ఈ ప్రపంచంలో
ఏ ప్రేమలోనన్నా స్వార్థం ఉంటుంది కానీ స్వార్థం లేని ప్రేమ అంటూ ఉందంటే తల్లి ప్రేమ అండి. సో నేను తల్లి ప్రేమ దూరం అయినప్పుడే నేను సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చి సర్వైవ్ అవుతున్నాను. ఇతని ప్రేమ ఎంతలే ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను. మొత్తానికి అయితే ఆ సైకియాట్రిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదో బాగా వర్కౌట్ అయినట్టుంది. మూవ్ అయిపోయాను. నన్ను నేను బిజీ చేసుకున్నాను. రివెంజ్ కూడా తీర్చుకోను. మెనీ అవసరం లేదండి, అనుకుంటాం కానీ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే నీతో 4 years ఉన్నారు, పెళ్ళి అన్నా నీకు మోసం చేస్తాడు, వెళ్దాము పెళ్ళి ఆపుదాము, గొడవ చేద్దాము, రివెంజ్ తీసుకుందాం. లైక్ నో అతని శరీరాన్ని తెచ్చుకోగలను కానీ మనసుని తెచ్చుకోలేను కదా. కానీ ద రియల్ రివెంజ్ అంటే ఏంటంటే మనం సక్సెస్ అనేది పక్కన వాళ్ళకి ఇచ్చేసినట్టు. హీ రిలీజ్డ్ ఆఫ్టర్ నా సక్సెస్, లైక్ బీబీసీలో, TV9లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, సాక్షి, వీటన్నిటిలో నా న్యూస్ చూసి హీ మెసేజ్డ్ మీ. నేను అన్నిట్లో బ్లాక్ చేస్తే నువ్వు లేని నేను జీరో, నువ్వు ఉన్నప్పుడు ఫుల్ లైక్ అది నాకు నవ్వొచ్చింది. నిజంగా బాధ అనిపించలే, కోపరాల నాకు నవ్వొచ్చింది. బట్ కంప్లీట్ బ్లేమ్ అతని మీద కూడా ఏను. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నుండి వస్తుంది, వీడు ట్రాన్స్ని పెళ్లి చేసుకున్నాడు, వీడు మొగాడు కాదంటారు, వీడు 0.5 అంటారు, తల్లిదండ్రులు నాకు మనవులు కావాలి, వారసులు కావాలని తల్లిదండ్రులు అంటారు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ మెన్. బట్ అందరినీ ఎదిరించి నిజంగా ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని కానీ, సొసైటీని కానీ, ఫ్రెండ్స్ని ఏది లెక్క చేయకుండా అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. మెనీ పీపుల్, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఎవరికైతే గట్స్ లేవో ఎదిరించి ప్రేమ కోసం, లైక్ మన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టిన చరిత్ర ఉంది, ఇలాంటి చరిత్రలో ప్రేమ కోసం నిలబడలేను అని అనుకున్నప్పుడు స్టెప్ వేయకూడదు. యూనో ఇట్స్ వెరీ హార్డ్ థింగ్. మనం ఒక మార్గం పెట్టుకున్నామండి, ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఒంటరిగా మార్గం తెలిసి వెళ్ళిపోతుంది. కానీ సడన్లీ మధ్యలో ఒకడు వస్తాడు, చేయి పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం, అక్కడ మనం వెళ్ళే స్పీడ్ అనేది తగ్గిస్తారు. సడన్ గా వదిలేసి వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి అడుగు ముందుకు పడదు. ఒక లైఫ్ని స్పాయిల్ చేసే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ దెబ్బతిన్నాను కాబట్టి లైఫ్లో ప్రేమ, పెళ్ళి ఇలాంటి ఏం లేదు. లైఫ్లో ఫోకస్ నా కెరీర్ మీదే. సక్సెస్ అవ్వాలి, తర్వాత మిగతా అవన్నీ కూడా. మనం సక్సెస్ అయినప్పుడు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే మనిషి కావాలి. కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కన్నీళ్ళు తుడిచి నేనున్నానని చేపట్టుకొని చెప్పే ధైర్యం ఉండాలి. అది మన వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కావాలి. బట్ ఆ తోడు నా లైఫ్లో దొరుకుతుందో లేదో చెప్పలేను. బట్ ఐ కెన్ బీ ఎ మదర్ డెఫినెట్లీ. నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకైతే తల్లి ప్రేమ దూరమైంది. ఆ తల్లి ప్రేమ దూరమైనటువంటి ఒక బేబీని అడాప్ట్ చేసి అనాథని ఆర్ఫనైజ్ నుండే తెచ్చుకుంటాను. నేను ఒక బేబీని, తల్లి ప్రేమ దూరమైన బిడ్డకి ఒక తల్లిని అవ్వాలి. నాకే ప్రేమ దొరికిందో తల్లి దగ్గర నుండి ఆ బిడ్డకి ఆ ప్రేమను అందించగలను. మదర్హుడ్ అంటే నాట్ గివింగ్ బర్త్, ఇట్స్ లవ్, కేర్ అండ్ టేకింగ్ కేర్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ తనకి ఇవ్వటమే మదర్హుడ్. ఐ కెన్ బీ ఏ బెస్ట్ మదర్. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నైస్. అండ్ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ త్రూ NGO, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీరు ఇప్పుడు ఏ దారిలో అయితే వెళ్తున్నారో సక్సెస్ఫుల్గా, చుట్టూ ఎవరు ఏమంటున్నారని పట్టించుకోకుండా వెళ్తున్నారో, ఇంతకంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, సక్సెస్ అనేది కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అర్షిని. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.